ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ దేవానంద్తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. 2028 ఏప్రిల్ 11 వరకు పదవిలో జస్టిస్ భట్టు దేవానంద్ కొనసాగుతారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న వివిధ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసి టూరిజం సెక్టర్ను బలోపేతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, హార్టికల్చర్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, ప్రొబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ ఎండీ వల్లూరి క్రాంతి, జనరల్ మేనేజర్ ఉపేందర్ రెడ్డిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో ఏకో టెంపుల్ టూరిజంను అభివృద్ధి పరిచే ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్, నేలకొండపల్లి వద్ద ఉన్న బౌద్ధ స్తూపం, పర్ణశాల, భద్రాచలం టెంపుల్, కిన్నెరసాని ప్రాజెక్టు, కొత్తగూడెం వద్ద హరిత హోటలు, కనిగిరి హిల్స్, వైరా రిజర్వాయర్, వెలుగుమట్ల అర్బన్ పార్క్, ఖమ్మం కిల్లా వద్ద రోప్వే, ఖమ్మంలో కొత్తగా ఒక హరిత హోటల్ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. డెంకాడ మండలం పెద్దతాడివాడలో 33/11 kV సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. 2,80,00,000 రూపాయలతో నిర్మించనున్న సబ్స్టేషన్కు మంత్రులు గొట్టిపాటి, కొండపల్లి శంకుస్థాపన చేశారు. వోల్టేజ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని వారు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం కింద రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లను కేంద్రం కేటాయించిందని, తీర ప్రాంతాల విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు. గత 5 ఏళ్లలో విద్యుత్ శాఖ దోపిడీకి గురైంది తప్ప అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. విద్యుత్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. రూపాయి బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని, రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో అధికారులు జాప్యం చేయొద్దని తెలిపారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మొదట కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రావణ మాసం సందర్భంగా ప్రారంభమైన వీరభద్ర నక్షత్రమాల దీక్ష పూజల్లో భాగస్వాములయ్యారు. తర్వాత కొప్పూరు నుండి కొత్తపల్లి వెళ్లే మార్గంలో 3.9 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి వంతెనను ప్రారంభించారు. ములకనూరు గ్రామ ప్రజల గ్రంథాలయంలో నిర్వహించిన కథోత్సవం 2025 కార్యక్రమంలో మంత్రి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కవి అందశ్రీతో పాటు పలువురు ప్రముఖులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విద్యకు దూరంగా ఉండకూడదని, పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిన గత ప్రభుత్వ పాలన నుండి బయటపడటానికి మరింత సమయం పడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు తెలిపారు. నందిగామ పట్టణంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి మంత్రి పయ్యావుల కేశవులు పాల్గొన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలనేనని గుర్తు చేశారు. రాష్ట్రం అనుభవిస్తున్న కష్టానికి, నష్టాలకి జగన్మోహన్ రెడ్డి కారణమని మండిపడ్డారు. దాదాపు 10 లక్షల కోట్లకు చేరిన అప్పు 1,14,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయారని చెప్పారు. దశల వారీగా తమ ప్రభుత్వం ఆ అప్పులను చెల్లించుకుంటూ వస్తుందని తెలిపారు. సత్యసాయి జిల్లా కదిరిలో గత సంవత్సరం వినాయక చవితి పీస్ మీటింగ్లో చెప్పిన విధంగా వచ్చే పండుగకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూస్తామని చెప్పారు. గతేడాది ఇచ్చిన హామీ మేరకు 4 కోట్ల రూపాయల వ్యయంతో కదిరి పట్టణ వ్యాప్తంగా విద్యుత్ టవర్స్, హైమాస్ విద్యుత్ దీపాలు ఏర్పాటుకు కదిరి ఎమ్మెల్యే కందికుంట్ల వెంకటప్రసాద్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివిఎస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, డీఎస్పీ శివనారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, జనసేన ఇన్ఛార్జి భైరవ ప్రసాద్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేశారు. భట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా పర్యటనలో పాల్గొనున్నట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలంలో ప్రసిద్ధిగాంచిన జుంటుపల్లి దేవాలయంలో భట్టి విక్రమార్క, మంత్రి, స్పీకర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు. అనంతరం తాండూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా నియోజకవర్గానికి మంజూరైన సుమారు 20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కుండాపూర్ విద్యుత్ సబ్స్టేషన్ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి సమావేశమయ్యారు. ఏడాది పాలనలో అభివృద్ధిని ఎమ్మెల్యే గౌతు శిరీష వివరించారు. వైకాపా పాలనలో ఎమ్మెల్యే గౌతు శిరీష పోరాటం మర్చిపోలేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఆమె 5 ఏళ్లు నిత్యం పోరాడారని, చివరికి అధినేత చంద్రబాబును సైతం జైలుకు పంపించారని వాపోయారు. నేడు అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుందని చెప్పారు. వచ్చే నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. వచ్చే నెల లోపలే అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో రైతులకు నిధులు ఇవ్వబోతున్నామని చెప్పారు. త్వరలో ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇవ్వబోతున్నామని కొల్లు రవీంద్ర వివరించారు. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని పలు అభివృద్ధి పనులపై ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కందిగుంట వెంకటప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కదిరి పట్టణంలో విద్యుత్ అంతరాయం కలగకుండా 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న భారీ విద్యుత్ టవర్లు, హైమాస్ విద్యుత్ దీపాలు ఏర్పాట్లకు శంకుస్థాపన చేశారు. వినాయక చవితి సందర్భంగా భారీ విగ్రహాల ఊరేగింపు సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. P4 విధానంలో భాగంగా కదిరి పట్టణంలో శాంతి భద్రతలు కాపాడుకునేలా 43 లక్షల రూపాయలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. కదిరి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా P4 విధానంలో భాగంగా పట్టిన ప్రముఖులను కలుపుకొని మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే కదిరిగుంట వెంకట ప్రసాద్ తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి కదిరి పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి ఎస్డిసిడిఏ కమిషనర్ కె శశాంక ములుగు జిల్లా ఏటూ నాగర్ మండలంలోని దొడ్ల కుండాయి బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి కె శశాంకకు ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్లు వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్కు సమస్యలతో వచ్చే అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారానికి కృషి చేయాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్తో పాటు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ పార్థసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ, డిఆర్ఏ పీడి నర్సయ్య, డీసీఓ సమత హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు సమావేశంలో పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన హాల్లో బీసీ చలో ఢిల్లీకి వెళ్లి దీక్ష నిర్వహించనున్నారు. దీక్షకు సంబంధించిన గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవి హాజరై ఆవిష్కరించి మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన ఢిల్లీలో నిర్వహించబోయే దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం డిమాండ్ చేస్తుందన్నారు. బీసీ బిల్లుపై ఇప్పటివరకు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చర్చ జరపలేదని వాపోయారు. గత కొద్ది రోజులుగా నిర్మల్ జిల్లా బ్యాంసా డివిజన్లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతుండడంతో స్థానికులు అప్రమత్తమవుతున్నారు. పట్టణంలోని రాహుల్ నగర్ కాలనీ వాసులు రాత్రి వేళలో గస్తీ కాస్తున్నారు. ప్రతిరోజు 10 మంది చొప్పున ఒక బృందంగా ఏర్పడి తెల్లవారుజాము వరకు గస్తీ కాస్తున్నారు. రాత్రి వేళలో అనుమానిత వ్యక్తులు వస్తే వారిని విచారిస్తున్నారు. అటు పోలీసులు సైతం గస్తీని ముమ్మరం చేశారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. నేటి నుండి వచ్చే నెల 3 వరకు మావో వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో చింతూరు ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సాయంత్రం 6 గంటల నుండి ఘాటు రూట్లో ఆర్టీసీ బస్సుల ప్రయాణం నిలిపివేశారు. సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు అటవీ మార్గంలో వాహనాల రాకపోకలు రద్దు చేశారు. చెట్టి నుండి ఏడుగురాళ్లపల్లి భద్రాచలం వైపుగా వెళ్లే వాహనాలను కూనవరం వైపుగా మళ్లిస్తున్నారు. అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సచివాలయంలో మంత్రి సీతక్కతో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నాగన్నగౌడ్ నేతృత్వంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సమావేశమయ్యారు. సమస్యలను పరిష్కరించాలని మంత్రికి ఫీల్డ్ అసిస్టెంట్లు వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలిచ్చారు. ఈ నెల 30న అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో మంత్రికి ఫీల్డ్ అసిస్టెంట్లు, నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ముందు బీఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆటో పర్మిట్లను దొడ్డిదారిని అమ్ముకుంటున్నారంటూ ఆందోళనకు దిగారు. కొత్త ఆటోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం వాటి అమ్మకాలు అవినీతిని అరికట్టడం లేదని ఆందోళన చేపట్టారు. ఆటోలను అక్రమ లాగిన్ చేసిన షోరూమ్, ఫైనాన్స్ కంపెనీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎంఎస్ ఆధ్వర్యంలో రవాణా శాఖ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేటీఆర్ జిల్లాల పర్యటనతో హడావిడి చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్తో సామాజిక న్యాయం, బీసీలకు లబ్ధి జరుగుతుందని కేటీఆర్ అంటున్నారు. 42% బీసీ రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకుంటే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్తో కలిసి ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. హోల్సేల్గా
పార్టీని అమ్మేందుకు బేరం పెట్టుకున్న వాళ్ళు తెలంగాణకు ఎలా ఉపయోగపడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు, అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ ఉన్నారని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్కు కడు కాల్చివాత పెట్టారని గుర్తు చేశారు. ఇక 3 ఏళ్లతో కాదు 30 ఏళ్లైనా బీఆర్ఎస్ అధికారంలోకి రాదని చెప్పారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 100 ఏళ్ల విధ్వంసం సృష్టించిందని ఫైరయ్యారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం పోలవరం గ్రామంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం బైపాస్ నుంచి కార్యకర్తలు మోటార్ బైకు ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఎర్రకాలువ మిగులు భూములు పేదలకు పంచాలని, సాగు హక్కు కల్పించాలని, ప్రభుత్వం పేదలకు ఏక్సాల్ పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం మిగులు భూమిలో పార్టీ జెండాను పాతి నాగలితో దుక్కు నాట్లు వేసి సాగును ప్రారంభించారు. ఎర్రకాలువ ప్రాజెక్టు కింద మిగిలిన 1000 ఎకరాల భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవన్రత్నం, జిల్లా కమిటీ సభ్యులు ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావు, జి వెంకట్రావు, ఎం సుధారాణి, తామ ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు. కడప నగరపాలక సంస్థలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ సి అరుణ్ రాజు, మరో 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ అరుణ్ రాజు, ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులైన వి ప్రేమ్ కార్తిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రతాప్, డ్రైవర్ యు రాజ్ కుమార్లను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో పేకాట ఆడుతున్న వీడియో బయటపడడంతో వీరిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. కడప నగరపాలక సంస్థ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సిబ్బంది పేకాట ఆడిన అంశంపై ప్రస్తుత కమిషనర్ మనోజ్ రెడ్డి స్పందించారు. తాను బయట ప్రోగ్రామ్స్లో ఉన్నప్పుడు జూనియర్ అసిస్టెంట్తో పాటు 3 అవుట్సోర్సింగ్ సిబ్బంది కలిసి పేకాట ఆడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి పనులకు ఎవరు పాల్పడిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. కడప నగరంలోని ఎర్రముక్కపల్లి, విశ్వనాథపురం మధ్యలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తయి ఏడాది గడిచిన బాధితులకు నష్టపరిహారం అందలేదని నగర డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కమిషనర్ మనోజ్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణానంతరం ఎవరు పట్టించుకోకపోయినా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులు పూర్తయ్యాయన్నారు. అయితే ఈ బ్రిడ్జి ప్రారంభమై ఏడాది గడిచిన కార్పొరేషన్ అధికారులు ఆనాడు ఒప్పుకున్నట్లుగా పలువురు బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. నగరపాలక సంస్థ జనరల్ బాడీ మీటింగ్లో ఈ అంశంపై తీర్మానం చేసిన నిధులు ఇవ్వకుండా ఉన్నారని, నెలలోగా బాధితులకు పరిహారం ఇవ్వకపోతే ఆందోళన చేపడతామని డిప్యూటీ మేయర్ హెచ్చరించారు. రీల్స్పై పిచ్చితో ఉత్తరప్రదేశ్ నుంచి కడప జిల్లా గండికోటకు దాదాపు 2000 కిలోమీటర్ల పైగా ప్రయాణించి ఓ యువతి గండికోట చేరుకుంది. యూపీలోని గౌతమ బుద్ధ నగర్కు చెందిన 22 ఏళ్ల యువతి ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేయడానికంటూ గండికోట పర్యాటక ప్రాంతానికి వచ్చింది. యూపీ నుంచి చెన్నై నుంచి కడప జిల్లా జమ్మలమడుగుకు చేరుకుంది. జమ్మలమడుగు నుంచి గండికోట ఆటోలో వచ్చింది. అయితే ఇంటర్ విద్యార్థిని హత్య కేసు దృష్ట్యా గండికోటలో చెక్పోస్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక్కడికి వస్తున్న పర్యాటకుల వివరాలు సేకరిస్తూ అనుమతిస్తున్న నేపథ్యంలో యూపీ యువతిని గుర్తించారు. ఒంటరిగా ఉన్న యువతికి సంబంధించిన ఆధారాలు, ఫోన్ నంబర్ వివరాలు తీసుకున్నాక గండికోటలకు అనుమతించారు. పోలీసులు దగ్గరుండి రేస్ తీసుకున్నాక యువతిని ఆటో ఎక్కించి పంపించారు. ఏదైనా అత్యవసరమైతే 100 నెంబర్కి కాల్ చేయాలని పోలీసులు యువతికి సూచించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకాలోని రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామిని కొలిచేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలగడ్డలో ప్రసిద్ధిగాంచిన రామతీర్థ పుట్టాలమ్మకు అరుదైన గౌరవం ఉందని, ఇక్కడ ప్రతిరోజు పుట్ట పెరుగుతుందని, పెరిగిన పుట్ట మట్టిని తీసుకుపోయి భక్తులు తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారని తెలిపారు. భక్తులు వచ్చి ఇక్కడ వారి కోరికలను అనేక రకాలుగా తీర్చుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద సాగునీటి చెరువు సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. నంద్యాల జిల్లాలోని అతిపెద్దదైన సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని టీడీపీ హయాంలోనే పూర్తి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కిందని బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు. వెలుగోడు జలాశయం నుంచి సిద్ధాపూర్ చెరువుకు ఎత్తిపోతల ద్వారా నీటినిచ్చే స్టేజ్ 2 పంప్ హౌస్లో బటన్ నొక్కి దిగువకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు. డెలివరీ సిస్టమ్ వద్ద చెరువులోకి ప్రవేశించిన నీటికి ఎమ్మెల్యే జలహారతి, గంగమ్మకు చీరసారే వాయనం సమర్పించారు. చెరువు వద్ద 2 ప్రాంతాల్లో జరుగుతున్న తూము మరమ్మతులను తనిఖీ చేసి కొత్తగా ఏర్పాటు చేసిన గంగాదేవి, నాగదేవతల విగ్రహాలను ప్రదర్శించారు. ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావానికి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 119 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ ఫిర్యాదులు సమర్పించారు. ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ ప్రజావాణిలో ఆర్డీఓ వాస్తుచంద్ర, డిఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా నవాపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు పురుగుల బియ్యంతో అన్నం వడ్డించడం కలిసివేస్తుంది. ఇది చిన్న తప్పిదం కాదని విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఘోర నిర్లక్ష్య స్థానికం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ మండల నాయకులు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నవాబ్పేట ప్రజావాణి కార్యాలయంలో ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి నిర్లక్ష్య చర్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్లోని ఓ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది భారీగా నగదు గుర్తించింది. సింగ్భంగ్ జిల్లాలోని నక్సల్ ప్రభావిత కార్తికేయుల ప్రాంతంలో బంకర్ లాంటి ఓ నిర్మాణంలో 35 లక్షల రూపాయల నగదు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారంతో సిఆర్పీఎఫ్, జార్ఖండ్ జాగ్వార్, జిల్లా సాయుధ పోలీసులు సారండ్ అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్ చేపట్టగా ఆ సమయంలో అనుకోకుండా బంకర్ లాంటి నిర్మాణాన్ని గుర్తించారు. దాన్ని తవ్వి చూడగా 2 స్టీల్ డబ్బాలు సుమారు 35 లక్షల రూపాయల నగదు ఉంది. ఆ మొత్తాన్ని సీజ్ చేసినట్టు ఎస్పీ రాకేష్ రంజన్ తెలిపారు. వీటిని మావోయిస్టులు దాచి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డబ్బును ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాల కొనుగోలు కోసం ఉంచినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు క్రాస్ రోడ్డు వద్ద తూటిలో రేణు ప్రమాదం తప్పింది. కొడవలూరు మండలం టపాతోపు హైవే రాజుపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది. తాడేపల్లిగూడెం నుంచి తిరుమలకు వెళ్తున్న ఇన్నోవా కారు నెల్లూరు నుంచి కావలికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టడంతో కారులో ఉన్న ఒక్కరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు వెనక భాగం, కారు ముందు భాగం దెబ్బతిన్నాయి. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో ఉన్న నర్సింగ్ హాస్టల్లో ప్రమాదం తప్పింది. రాత్రి నర్సింగ్ హాస్టల్లో స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో నర్సింగ్ విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. హాస్టల్ శిథిలావస్థకు చేరిన అధికారులు మరమ్మతులు చేయడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఎంజీఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్లో పెచ్చులు ఊడి పడిన ఘటనపై కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను చూసి నర్సింగ్ సిబ్బంది తాళం వేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని కోమట్లగూడెం వద్ద తాత్కాలిక రహదారికి గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా గండిపడింది. 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు నెలలుగా నిలిచిపోవడంతో పలు గ్రామాల ప్రజలు ఈ తాత్కాలిక మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు అదే మార్గం దెబ్బతినడంతో 3 గ్రామ పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి అంగన్వాడీ సెంటర్ శిథిల వ్యవస్థలో ఉన్నది. ప్రమాదంలో ఉన్న అంగన్వాడీ సెంటర్ను చూసి పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నో సందర్భాలలో ఈ అంగన్వాడీ కేంద్రంపై ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత 3 ఏళ్ల నుండి అదే ఇంట్లో కిరాయికి అంగన్వాడీ కేంద్రం నడిపిస్తున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రానికి పంపించడానికి భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రానికి పక్కా బిల్డింగ్ కట్టించి ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 2వ రోజు పర్యటించారు. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరుల శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్సీ లాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్సీ లాంగ్తో సీఎం చర్చించారు. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని మంత్రి టాన్సీ లాంగ్కు సీఎం స్పష్టం చేశారు. సింగపూర్పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని తెలిపారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అందుకే ఏ దేశం వెళ్ళినా సీఎం తాను తొలుత తెలుగు వారిని కలవాలని నిర్ణయించుకున్నారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో లోకేష్ సమావేశమయ్యారు. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు లోకేష్. ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రం ఊపిరి తీసుకుంటుందన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా పట్టణం మధ్య ఉన్న ఓ చిన్న కాలనీలో 35 ఏళ్లుగా నివాసం ఉంటున్న రాజస్థాన్ వలస కుటుంబం ప్రస్తుతం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుంది. తన కుటుంబంతో కలిసి ఇక్కడికి వలస వచ్చిన శ్రీ హనుమాన్ లాల్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. దేవుడి బొమ్మలు తయారు చేసే ఈ కళాకారుల కుటుంబం సంవత్సరాలుగా ఇక్కడి జీవనోపాధి నడుపుతున్నారు. కానీ ప్రభుత్వం గుర్తించకపోవడంతో ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు లేవు. దీంతో వారి పిల్లలను స్కూల్లో చేర్చుకోపోవడం లేదు. హాస్పిటల్కి వెళ్తే గుర్తింపు లేదంటున్నారు. చాలా కష్టంగా బతుకుతున్నామని కార్మికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వలస కుటుంబాలకు గుర్తింపు అందించడమే కాకుండా వారి సంతానానికి ప్రాథమిక హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల పోరాటం వల్ల కృష్ణ కరకట్ట రక్షణ కూడా నిర్మాణం జరిగిందన్నారు. 50 ఏళ్ల నుంచి ఉన్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 400 కోట్ల విలువైన పాత బస్టాండ్ స్థలాన్ని లూలు కంపెనీకి ఇస్తూ జీవో ఇచ్చారని, కానీ పేదల ఇళ్లకు పట్టాలు ఇవ్వరా అని ప్రశ్నించారు. అమరావతి కరకట్ట ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్లకు పట్టాలు ఇచ్చారు, మరి పేదలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జలకలను సంతరించుకున్నాయి. భారీ వర్షాలు కురవడంతో నిజాం సాగర్, పోచారం, కళ్యాణి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుంది. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలలో పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు ప్రవహించడంతో చెరువుల్లోనికి కొత్త నీరు చేరుతుంది. పలుచోట్ల వాగులు, మత్తడులు ఉప్పొంగిపోవడంతో పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. మత్తడిల వద్ద కొత్త నీటిని ఆస్వాదిస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఊరుకెళ్లేస్తున్నాయి. కాళేశ్వరంలో ఉభయ నదులు పుష్కర ఘాట్లు మెట్లను తాకుతూ 9.820 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. దిగువ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్కి భారీగా వరద పోటెత్తుతుంది. వరద నీరు చేరి 5.25 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలిరాగా మొత్తం 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో వరద నీటిని అవుట్ఫ్లోను దిగువకు ఇంజనీరింగ్ అధికారులు విడుదల చేస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ అన్నారు. గత ప్రభుత్వం గిరిజన సలహా మండలి సమావేశాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎస్టీల కష్టసుఖాలు చర్చించడానికి సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమ విషయంలో ఎన్నో లోపాలున్నాయన్నారు. గిరిజన సంక్షేమ మంత్రిగా ముఖ్యమంత్రికి మీ సలహాలు, సూచనలు అందిస్తున్నామన్నారు. గిరిజనుల బడ్జెట్ వారికే ఖర్చు చేసేలా కృషి చేస్తామన్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను దుర్గగుడి ఈవో సీనా నాయక్ ఆవిష్కరించారు. ఈసారి కూడా ప్రతి ఏడులాగే దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది 11 రోజుల పాటు విశేషంగా దసరా ఉత్సవాలు జరుగుతాయన్నారు. కరీంనగర్ 3 టౌన్ కిసాన్ నగర్లో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 64 బైకులు, 5 ఆటోలు, ట్రాలీ, కారు స్వాధీనం చేసుకున్నారు. కాటన్ సర్చ్లో పోలీసు కమిషనర్ గౌస్ ఆలం పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన అధికారులు డ్రగ్స్, వాటి దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసం వద్ద ఫార్మాసిటీ రైతులు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఫార్మాసిటీని రద్దు చేయలేదంటూ నిపుణులు జరిగారు. ఫార్మాసిటీని రద్దు చేసి తమ భూములు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మలక్పేటలోని రంగారెడ్డి నివాసం వద్ద నిరసనకు దిగారు. మండల పరిధిలోని నానక్ నగర్, తాడిపర్తి, కుర్మిద్ద, మేడిపల్లి 4 గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ రైతులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే నివాసానికి తరలివెళ్లారు. ఫార్మా వ్యతిరేక కమిటీ సభ్యులు ప్లకార్డులను దర్శించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి 2500 ఎకరాల పట్టా రైతుల పేర్లను ఆన్లైన్లో ఎక్కించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఒక్కరికి దైవభక్తితో పాటు సమాజ భక్తి ఉండడం అవసరమని వెంకయ్యనాయుడు అన్నారు. ఇక తిరుమలకు వచ్చే వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి కీలక సూచనలు చేశారు. ఏడాదికోసారి మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని పిలుపునిచ్చారు. ఏడాదికి ఒకసారి దర్శనానికి వచ్చే పద్ధతిని ప్రజాప్రతినిధులు పాటించాలన్నారు. వీఐపీలను పరిమితం చేస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదు అని స్వామివారి దర్శనానికి వచ్చే ప్రజాప్రతినిధులు బాధ్యతగా హుందాగా వ్యవహరించాలన్నారు.